హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు మనకి ఈ బతుకమ్మ చీరల గురించి, బతుకమ్మ కానుకల గురించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. దానికి సంబంధించిన వివరాలు మీకు పూర్తిగా వినిపిస్తాను. తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి దయచేసి. ఈ బతుకమ్మ చీరలు ఏవైతే ఉన్నాయో నేతన్నలకు అవి ఆర్డర్ ఇచ్చి 1,00,00,000 చీరల వరకు ఆర్డర్ ఇచ్చారంటండి. బతుకమ్మ చీరలు ఈసారి 1 కాదు 2 అందజేస్తామని, ఒక్కొక్కరికి అంటే ఒక్కొక్క మహిళకి 2 చీరలు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్పారు కదండి. చెప్పినట్టుగా అయితే ప్రస్తుతానికి నేతన్న చీరలు అందినాయండి. నేత చీరలు అందినాయి కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక పంపిణీకి రెడీ చేసింది. సోమవారం నుంచి పంపిణీ అయితే స్టార్ట్ చేసేసారు. బతుకమ్మ కానుకలు ముందుగా వాళ్ళు చీరలు ఇవ్వలేకపోతే 500 చొప్పున మహిళల ఖాతాల్లోకి జమ చేయాలనుకున్నారండి. కాకపోతే అది కూడా కుదరలేదు. చీరలు మళ్ళా పంపిణీకి సిద్ధం చేశారు. 1,00,00,000 చీరలు అయితే ఆర్డర్ చేశారు కదా, ఆ చీరలన్నీ కూడా ఆర్డర్ సకాలంలో వచ్చినందువల్ల కంపల్సరీగా ఈ చీరలు మాత్రమే పంపిణీ చేయాలని నిన్నటి నుంచి అయితే చీరల పంపిణీ స్టార్ట్ చేశారండి. ఈ జిల్లాలో స్టార్ట్ చేశారు. దానికి సంబంధించిన వివరాలు చెప్తాను. వరంగల్ జిల్లాలో ఈ పొదుపు సంఘాలు ఏవైతే ఉన్నాయో ఆ పొదుపు సంఘాల తరపు నుంచి ఈ చీరల పంపిణీ అయితే చేస్తున్నారండి మహిళలకి. మండలంలోని 25 పంచాయతీల పరిధిలోని 1179 వివో సంఘాల్లోని 1,300 మంది పొదుపు సంఘం మహిళలకు సోమవారం నుంచి బతుకమ్మ చీరల పంపిణీ చేపట్టినట్లు ఇన్ఛార్జ్ తహసీల్దార్ జె మల్లేశ్వరరావు తెలిపారండి. ఇది పొదుపు సంఘాల నుంచి పంపిణీ చేస్తున్నారండి. ఈ లేడీస్ కాబట్టి ఇచ్చేది, ఇవి పొదుపు సంఘాల నుంచి మహిళలకి అందజేస్తున్నారు. ఇక ఒక్కొక్క జిల్లాలకి పంపిణీ చేస్తూ వస్తారండి. నిన్నటి నుంచి అయితే స్టార్ట్ చేశారు. నిన్న వరంగల్ నుంచి స్టార్ట్ చేశారు కాబట్టి ఇక ఒక్కో జిల్లాకి పంపిణీ చేస్తూ వస్తారండి. ఇవి మహిళా సంఘాల ద్వారా పంపిణీ చేస్తున్నారు. నన్ను చాలామంది ఒక క్వశ్చన్ అయితే అడిగారండి, ఈ చీరలు ఎక్కడ పంపిణీ చేస్తారు సిస్టర్ అని చెప్పేసి చాలామంది అయితే అడిగారు. మేము రేషన్ షాపుల్లోకి వెళ్ళి తీసుకోవాలా, ఇంకెక్కడికన్నా వెళ్ళి తీసుకోవాలని చాలామంది అయితే అడిగారు డౌట్లు. ఎక్కడికి వెళ్ళనవసరం లేదండి. మీ పొదుపు సంఘాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా అయితే చీరలు పంపిణీ చేస్తున్నారు. మీకైతే కబురు కూడా వస్తుంది పొదుపు సంఘాల ద్వారా, అక్కడికి వెళ్ళి తీసుకోండి. సో ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మాకు చాలా ఇంపార్టెంట్ అండి. థ్యాంక్ యూ.